వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు గుడివాడ గౌతమ్ విద్యా సంస్థల నుంచి 25 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సీఎం చంద్రబాబుకు విద్యా సంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్ అందజేశారు. గుడివాడ అభివృద్ధికి మరో 20 లక్షల చెక్కును ఎమ్మెల్యే రాముకు అందించారు. ఈ సందర్భంగా విద్యావేత్త అవినాష్ను సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో అభినందించారు. గుడివాడ అభివృద్ధికి విద్యావంతులు స్థితిమంతులు ముందుకు వస్తే వారందరికీ వారధిగా పనిచేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ గుడివాడ అభివృద్ధిలో పాల్గొనటానికి ముందుకొచ్చిన మన అవినాష్ గారికి ది గౌతమ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గారికి అవినాష్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఆయన మొదటి నుంచి ఎప్పటి నుంచో ముందు నుంచి కలుస్తూ ఉన్నారు. ఆయన మొదటి నుంచి గుడివాడ అభివృద్ధిలో నా వంతు సాయం ఏం కావాల్సి వచ్చినా కానీ చేస్తానని చెప్పి మొదటి నుంచి ముందుకొచ్చి ఆయన రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళకి అవకాశం కుదిరింది. ఇంతేకాకుండా ఇటీవల కురిసిన వరదలకి ఆల్రెడీ ఎంతో నష్టపోయింది రాష్ట్రం మొత్తం. అలాగే విజయవాడ కూడా చాలా దారుణంగా నష్టపోయింది. మనకు గుడివాడ కూడా చాలా నష్టపోయింది. సో ఇవన్నీ చూసి చెల్లించి ఆయన దానికి కూడా ఒక 25 lakhs చెక్స్ సీఎం గారికి ఇవ్వటం జరిగింది. సో అది కూడా దానికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్కి 25 lakhs, గుడివాడకి 40 లక్షలు, గుడివాడకి 20 లక్షలు డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైనా అని చెప్పారు. సో గుడివాడలో రామబ్రహ్మ మున్సిపల్ పార్క్ చేపిద్దామనే ఉద్దేశంతో కొంచెం నీట్గా చేపిద్దామనే ఉద్దేశం మొన్న చాలా వరకు నీట్గా అయింది. అది కాక ఇంకా ఏమేమి చేయొచ్చు అనే దాని మీద మనం తీసుకుని వచ్చి గుడివాడకి రామబ్రహ్మ పార్క్ ఐకానిక్గా తయారు చేసేటట్లుగా చేయటానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదే కాకుండా మొదటి నుంచి గౌతమ్ పబ్లిక్ స్కూల్ అంటే మన ప్రెస్టీజియస్ సంస్థ. సో మనకి గుడివాడకి ఒక గర్వకారణం. అలాంటి సంస్థ చాలా రకాలుగా ఇంతకుముందు నుంచి వాళ్ళు ఈయన ఎవరికి చెప్పుకుంటాం ఇష్టం ఉండదు ఆయనకి. అవినాష్ గారికి నా పేరు వద్దండి నేను రాయనకొని చూడండి అంటారు. కానీ నిజానికి బైపాస్ రోడ్డు కూడా చాలాసార్లు గుంటలు పూడుస్తాం, ఇట్లాంటి చాలా యాక్టివిటీస్లో కూడా పాల్గొని ఉన్నారు. దీంట్లో మొత్తం అంతా అందరికీ చేయటమే తప్పితే చెప్పుకోని వ్యక్తుల్లో ఈయన ఒక అవినాష్ గారు. ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి ఈ రికగ్నిషన్ రావాల్సిందే అని నేను గట్టిగా కోరటంతో ఆయన ముందుకు వచ్చారు. లేదంటే నన్ను చెప్పొద్దని ఎవరికి మీరు చేయాల్సింది చేసేయండి అని అంటూనే ఉన్నారు. సో బట్ ఇలా గుడివాడ అభివృద్ధికి చెందటానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్. ఏ రకంగా అయినా కానీ ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ కానీ చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అవకాశం కోసం. అతి త్వరలోనే గుడివాడలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దానికోసం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.